మనిషి గొప్పదనం. రాత్రి భోజనం తర్వాత వరండాలో కుర్చీలో కూర్చున్న తాతయ్య రేవంత్, హేమ పరుగున ఆయన దగ్గరికి వెళ్ళి, తాతయ్య, ఈరోజు మాకు ఏ కథ చెప్తావు అని అడిగారు. మీరు ఏది అడిగితే దాని గురించి నాకు తెలిసింది చెప్తాను అని నవ్వుతూ బదులిచ్చారు ఆయన. ఈరోజు కథలేం వద్దులే తాతయ్య, ఏమైనా మంచి విషయాలు చెప్పు అన్నారు పిల్లలు. సరే, చీమలు చూస్తుంటారు కదా, అవి ఏ పనినైనా ఒక పద్ధతి ప్రకారం చేస్తాయి. క్రమశిక్షణకు నిదర్శనం అది. కాకులు ఒక బృందంగా కలిసిమెలిసి ఉంటాయి. ఒకదానికి కష్టం వచ్చినా మిగతా అవి సాయంగా వస్తాయి. కుక్కలను విశ్వాసానికి మారుపేరుగా చెప్తూ ఉంటారు. తేనెటీగలు అనగానే గుర్తొచ్చేది కఠినమైన శారీరక శ్రమ. ఎగరడంలో పక్షుల నుంచి ఈదడంలో చేపను చూసి ఇలా మనం భూమిపైన ఉన్న ప్రతి జీవి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అని చెప్పారు. అంటే ప్రకృతిలోని ప్రతి జీవికి ఏదో ఒక గొప్పతనం ఉందన్నమాట. మరి మనిషి ప్రత్యేకత ఏంటి తాతయ్య అడిగారు రేవంత్. మనిషి ప్రత్యేకత ఉంది. చీమ, కాకి, కుక్క, తేనెటీగ వాటిలో తప్ప మరో జీవిలో ప్రవర్తించలేవు. కానీ మనిషి మాత్రం తనకున్న ఆలోచన శక్తి ఏదైనా చేయగలడు. అన్ని జీవులను అనుసరించగలడు. వాటిలో నుంచి లక్షణాలను స్వీకరించగలడు. అదే మనిషిలోని గొప్పతనం అన్నారు తాతయ్య. అలాగే తాతయ్య, మీరు చెప్పినవన్నీ ఫ్రెండ్స్కు చెప్తాం అంటే ఇంట్లోకి పరిగెత్తారు పిల్లలు.